ఆలోచన ఆత్మపైన తుప్పు వంటిది. ధైర్యంతో సంకల్పశక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఆలోచనలు ఎలా తయారవుతాయి? మొదట స్పందనలు ఉంటాయి. ఈ స్పందనలు మనసును తాకినప్పుడు ఆలోచనలు తయారై పైకి వస్తాయి. శిశువు తల్లి గర్భంలో విశ్రమించినట్లు ఆలోచనలు స్పందనలలో విశ్రమిస్తాయి. స్పందనలు ధ్వనిలేని శబ్దం వంటివి. ప్రకటించబడిన ఆలోచనలు వ్యాప్తి చెందటం మొదలుపెట్టి వాటికి తగిన వాతావరణాన్ని సృష్టించుకుంటాయి. ఒకవేళ ఎవరైనా వాటిని ఆపడం లేదా వాటి వ్యాప్తిని ఆపడం చేస్తే మనస్సు కలవరం చెందుతుంది. అందుచేత ఆలోచనలు వాతావరణానికి తల్లి వంటివి. అస్తిత్వ స్థితిలో కొద్దిగా శూన్యత్వం ఉంటుంది. ఆలోచనలు అందులో పనిచేసి బయటి శూన్యత్వాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ బయటి శూన్యత్వం భూమికి పైన వేల కొలది మైళ్ళ అవతల ఉంటుంది. కానీ ఇది మన వాతావరణానికి చేరి ఉంటుంది. వాతావరణంలోని గాలి బయట శూన్యతలోని తన్యత వల్ల ఆవేశింపబడి అది క్రిందకు దిగినప్పుడు మరింత శక్తివంతం అవుతుంది. దానివల్ల పరిసరాలు ప్రభావితం అవుతాయి. మన సహజ మార్గ పద్ధతిలో అభ్యాసీ శరీరమంతా శూన్యత్వంతో నింపబడుతుంది. అది లోపల మొత్తం వ్యాపించి తన్యత అంతా ఖర్చు చేయబడి బయట శూన్యతకు ఇంక ఏమీ మిగలదు. ప్రతి పని ఆలోచనతోనే మొదలవుతుంది. ఏదైనా చెయ్యబోయే ముందర దానిని గూర్చి ఆలోచన మనస్సులో స్ఫురిస్తుంది. తరువాత క్రియ మొదలవుతుంది. మొదటి ఆలోచన ఎప్పటికీ మనోవిక్షేపం కాదు. కానీ తరువాత మనస్సు దానికి రకరకాల రంగులను అద్ది దానిని అనేక రకాలుగా మార్చవచ్చు. అందుచేత తర్వాత వచ్చేవన్నీ మొదటి నిజమైన ఆలోచనకు మనసు చేసే మార్పులే.